హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసి అందరికి భోగి. సో మీరు భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్నది కామెంట్ చేయండి. సో మేము ఎలా చేసుకున్నాం అన్నది ఈ వీడియోలో చూసేయండి. సో ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చండి. లైక్ ఇస్తే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. సో వీడియో అయితే కంటిన్యూ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడైతే పిల్లలకి అయితే స్నానం చేయించేసానండి. సాంబ్రాణి అయితే వేస్తున్నాను అనమాట. సో బొగ్గులను అయితే వెయిట్ చేశాను. ఇప్పుడు అందులో కొంచెం కొంచెం సాంబ్రాణి వేసి చల్లకైతే పట్టిస్తాను. విరాజ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా విన్ను అయితే రెడీ అవ్వదు అనమాట. సాంబ్రాణి వేసిన తర్వాత విన్ను కూడా రెడీ చేసేస్తాను. ఇలా తిరిగి పక్కన కూర్చో. ఎందుకు అలా తిరుగుతున్నా? మా పండగ అయితే అంత ఏం జరగలేదండి. మీరే చూస్తారు కదా ఎలా జరిగిందన్నది. సో ఇక్కడైతే మార్నింగే లేచి పిల్లలకైతే తలస్నానం చేపించానండి, నలుగు పెట్టి. ఇంక నేను కూడా తలస్నానం చేసి అయితే వచ్చానమాట. అదే ఊర్లో ఉంటే భోగి మంట వేసుకుని అందులో నీళ్లు కాసుకొని స్నానం చేసేవాళ్ళు. వేసేసాను కదండి, డ్రెస్ అయితే వేస్తాను అనమాట. సో విన్ను డ్రెస్ వచ్చేసి ఇది. సో ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నదండి డ్రెస్ అయితేని. సో ఇప్పుడైతే ఇది వేసేసి రెడీ చేసేయాలి త్వరగానే. లాన్ ఇంకో డ్రెస్ వేసాను కదా, ఎందుకంటే లాన్ గుచ్చుకుంటుందంటండి లైట్ గాని. సో అది గుచ్చుకోకుండా ఉంటుందని చెప్పేసి అలాగా లాన్ ఇంకొక డ్రెస్ అయితే వేసాను. ఇది లెంత్ కూడా చాలా బాగుంటుంది డ్రెస్ అయితేని. అసలు ఇంత తక్కువ కాస్ట్ కి ఇంత క్వాలిటీ డ్రెస్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతేని. సో డ్రెస్ వేసేసి రెడీ చేసేస్తాను త్వరగా. మీరు ఎంతమంది చేసేవారు అలా కామెంట్ చేయండి. అంటే భోగి మంట వేసుకుని అందులో నీళ్లు కాసుకుని స్నానం చేసేవాళ్ళం అనమాట మేమైతేని. సో ఇప్పుడు కూడా మా ఊర్లో అలాగే జరుగుతుందండి. సో ఈసారి అయితే మిస్ అయ్యాను. నెక్స్ట్ ఏమైనా చూడాలి ఏం జరుగుతుంది అన్నది. సో ఈ ఇయర్ ఎలా జరిగింది అన్నది ఈ వీడియోలో చూసేయండి. విన్నోనైతే రెడీ చేస్తానండి. విరాజ్కి అయితే చాలా సింపుల్ డ్రెస్ వేస్తాను అనమాట. మీరు జూడియోలో తీసుకున్నాను కదా నేను మొన్న. సో ఆ డ్రెస్సే వేసాను. యాక్చువల్లీ ఆడికి కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేశాను కానీ వాడికి అంత సెట్ అవ్వలేదు అనమాట. మళ్ళీ అప్పటికప్పుడు జూడియోకి అయితే వెళ్ళి టీ షర్ట్లు అయితే తీసుకున్నాను కదండి, అందులో ఒక టీ షర్ట్ అయితే వేసాను. పిల్లలకి ఎక్కువ కాస్ట్ పెట్టినా వాళ్ళకి ఒకసారి 2 సార్లు మళ్ళీ ఇంకోసారి వేద్దాం అన్నప్పుడు టైట్ అయిపోతున్నాయి అనమాట. ఇంకా అందుకే అంత ఎక్కువ రేట్ పెట్టకుండా తక్కువ రేట్లోనే ఇయర్ అయితే బట్టలు అయితే తీసానండి. సో విన్ను కూడా రెడీ అయిపోయింది అనమాట. సో ఎలా ఉన్నది విన్ను? బాగున్నది కదా. సో ఈ డ్రెస్ అయితే బాగా సెట్ అయింది అనమాట. ముందు రోజు జూడియోకి వెళ్ళినప్పుడు అక్కడ కాటికి అయితే పెట్టుకుందండి, అందుకే కళ్ళ కింద అలా నల్లగా అయిపోయింది. ఎంత చెరుపున చెరగట్లేదు అది. ఇక్కడ ఎండ తగేస్తుందంట, ముఖానికి ఇలా అడ్డు పెట్టుకుని చూస్తా ఉన్నది. అస్సలు ఎండని చూడలేకపోతుంది 2 వీళ్ళు. అసలు ఆ బాల్కనీలోకే రావట్లేదు అనమాట. మా అబ్బాయి ఇంక మరీని ఇక్కడ చూడండి కొన్ని మొత్తం మూసేసాడు. ఎండ బాగా తగిలేస్తుందంట, మొత్తం మూసేసి అలా నుంచున్నాడు. ఫోటో తీస్తా నుంచోరా అంటే అస్సలు లేదు. మరి నడిచారా బాబు లోనికి అని చెప్పేసి ఇంక లోనికి అయితే తీసుకెళ్లిపోయాను అనమాట. సో ఇంక వీళ్ళిద్దరు అయితే రెడీ చేశారండి. ఇంకిద్దరు ఆడుతా ఉన్నారనమాట. వీళ్ళిద్దరు రెడీ అయిపోయారండి, ఇంకిద్దరు ఆడుతా ఉన్నారనమాట. ఇంక నేను కూడా రెడీ అవ్వాలి. ఇంక రెడీ అయిన తర్వాత మిగతాదైతే షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడ మీరు గమనించుంటే మాత్రం మేము ముగ్గురమే ఉన్నాం కదా, మా హస్బెండ్ అయితే కనిపిస్తలేదు కదా. సో ఆయన అయితే లేరనమాట, డ్యూటీకి అయితే వెళ్ళారు. ఇంకందుకే మేము ముగ్గురం అయితే ప్రస్తుతానికి రెడీ అవుతా ఉన్నాం అనమాట. అయితే పిల్లలకి మండే అయితే లింక్ హాలిడే అయితే ఇచ్చారండి. యాక్చువల్లీ ఇక్కడ పండుగ వచ్చేసి మనకి సోమవారం, మంగళవారం, బుధవారం కదా. అయితే వీళ్ళకి మంగళవారం, బుధవారం అని అనమాట వీళ్ళ పండగ. ఇంకా మధ్యలో ఇంకా మండే ఒక్క రోజు స్కూల్ పెట్టడం ఎందుకని చెప్పేసి లింక్ హాలిడే కింద అయితే ఇచ్చేసారు. సో అలాగే వీళ్ళకి 3 days హాలిడే అనమాట పిల్లలకి. సో అదనమాట. ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయానండి. ఇంకా సింపుల్ గా ఈ విధంగా డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. అలాగే వాచ్ పెట్టుకుని ఇంకా గోల్డ్ బ్రాస్లెట్ ఉంటే ఇంకా అది కూడా పెట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. సో ఎలా ఉన్నది డ్రెస్? బాగున్నదా? బాగుంటే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. లైక్ ఇస్తే ఏంటంటే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. ఇంకా ఆ తర్వాత ఎంత రెడీ అయినా ఎంత ఏమైనా సరే మన పనులు మనకు తప్పవు కదండి. సో ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నాను అనమాట. ఈ రోజైతే నేను చాలా సింపుల్ గా
సింపుల్ గా అయిపోయేలా అయితే చేస్తున్నాను. ఈ రోజు లంచ్ వచ్చేసి ఏంటంటే వెజ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో చిక్కుడుకాయ, వంకాయ, బంగాళదుంప ఇంకా టమాటా వేసి కర్రీ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ 12 అయితే అయిపోయిందండి ఇప్పుడే టైం. ఇంకా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరు ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి. సో ఇక్కడైతే కర్రీ అయితే వండేసానండి. ఇంకా మార్నింగ్కి ఇంకా నైట్కి ఉంటుందని చెప్పేసి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో నేను కర్రీ ప్రిపేర్ చేసే లోపల మా హస్బెండ్ అయితే డ్యూటీ నుండి అయితే వచ్చారండి. ఇంకా వస్తా చికెన్, మటన్, ఫిష్ అయితే తీసుకుని వచ్చారనమాట. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు రెడీ అయ్యి ఉండేను, మళ్ళీ అవేమో నీసి వాసన వస్తాయి. సో మరి క్లీన్ చేసుకోకుండా అలా ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ స్మెల్ వస్తాయేమని చెప్పేసి ఇంకా మళ్ళీ అవన్నీ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. నేను వంట చేసినప్పటికే 1:30 ఆ టైం అయిపోయింది అనమాట. ఇంకా పిల్లల్ని తలస్నానం చేపించి రెడీ చేసి ఇవన్నీ చేసినప్పటికే చాలా టైం అయింది. ఇంకా వంట స్టార్ట్ చేసి వండినప్పటికీ 1 అయితే అయ్యిందండి. ఆ తర్వాత మా హస్బెండ్ తీసుకుని వచ్చారు. ఆయన అప్పుడు వచ్చినప్పుడు లంచ్ చేసానంటే నేను మళ్ళీ వస్తానని చెప్పేసి అవి ఇచ్చేసి మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇంక సరేలే అని చెప్పేసి ఇంకా పిల్లలిద్దరికి తినిపించేసాను. ఇంకా తినిపించిన తర్వాత క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇవన్నీ క్లీన్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది అనమాట. సో ఇక్కడ మటన్, చికెన్ ఇంకా ఫిష్ అయితే తీసుకుని వచ్చారు. ఇది ఏం ఫిష్ నాకు తెలియట్లేదండి, నాకు అంత పేర్లు తెలియదు అనమాట. ఇంకోటి పులుసు చేప ఉంటుంది, అది బొచ్చు అంటారు కదా. సో ఆ చేప అయితే తెలుసు కానీ దీని పేరు ఏంటో తెలీదు. మేబీ ఇగురు పెట్టుకుంటారేమో కానీ నేనైతే మొత్తానికి ఫ్రైకి అయితే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇగురు మళ్ళీ ఎలా ఉంటుందో ఏంటో ఎప్పుడు వండదు కదా అని చెప్పేసి ఇంకా ఫ్రై పెడదాం అనుకుంటున్నాను. అయితేనండి ఈ చేప నిండా కొవ్వే ఉన్నదనమాట. సో చాలా ఎక్కువ కొవ్వు అయితే ఉన్నది, నాకు అంతేం నచ్చలేదు టేస్ట్ అయితేని. సో వీటికి అయితే ఇప్పుడు మసాలా అయితే పెడుతున్నాను. మసాలాకి వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, ఇంకా గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నానండి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకున్నాను అనమాట. మీ దగ్గర నిమ్మకాయ ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదనమాట, అందుకే నిమ్మరసం అయితే వేయట్లేదు. సో మసాలా అంతా ఈ విధంగా పట్టించేసాను. ఇందులో ఎటువంటి పౌడర్లు అయితే వేయట్లేదు అనమాట. కార్న్ఫ్లోర్, మైదా ఏం వేయలేదు, ఉత్తిదే మిక్స్ చేస్తాను అనమాట. సో మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఈ రోజు ఏం వండను, వండితే రేపు కానీ లేకపోతే నెక్స్ట్ డే కానీ వండుతాను అనమాట. సో మసాలా మిక్స్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇప్పుడు టైం 2:30 అయితే అవుతుందండి. ఆ మటన్, చికెన్, ఫిష్ క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట. ఇప్పుడైతే నేను లంచ్ అయితే చేసాను. ఇంక లంచ్ చేసిన తర్వాత ఇంకా పండగ కదా, ఇంక పప్పులు ఉండకపోతే ఎలాగని చెప్పేసి కొంచెం కలిపానండి జంతికల కోసం అని చెప్పేసి. సో చాలా కొంచెం కలిపాను అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి అసలు రెస్టే లేదండి. నేను ఏదో ఒకటి పని పెట్టుకుంటున్నానే ఉన్నాను ఈ రోజు అంతాని. అసలు నేను వంట చేయకూడదు అనుకున్నాను, పిండి వంటలు ఏమీ. సరేలే అని చెప్పేసి జంతికలు అయితే వేస్తున్నాను అనమాట. మా అమ్మాయి ఏమో ఆ ప్లేట్ వద్దు మమ్మీ, ఇంకో ఈ ప్లేట్ పెట్టని చెప్పేసి ఇస్తా ఉన్నది. దానికి బాగోదమ్మా జంతికలు, దీనికే బాగుంటది అని చెప్పేసి అంటా ఉన్నాను అనమాట. ఇంకా జంతికలు అయితే వేసేస్తున్నానండి. చాలా తక్కువ పిండి కలిపింది కదా, చాలా త్వరగానే అయిపోయింది అనమాట. సో ఇంకా జంతికలు అయితే రెడీ అయిపోయినాయి, పండగ పిండి వంటలు అయిపోయినాయి. సో మీరేం ప్రిపేర్ చేసుకున్నారు పిండి వంటలు? సో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత ఈవినింగ్ 4 అయితే అవుతుందండి. అప్పుడైతే మా హస్బెండ్ అయితే వచ్చారనమాట. వస్తానే ఇవైతే తీసుకుని వచ్చారు. ఇవి ఏంటంటే శనగులు వచ్చు, ఇది వచ్చేసి నువ్వులు వచ్చు అనమాట. ఇది డ్రై ఫ్రూట్స్ వచ్చు, అంటే ఇందులో బాదం ఇంకా జీడిపప్పు అయితే ఉన్నది, ఇంకా కొబ్బరి వచ్చు కూడా తీసుకుని వచ్చారు. ఇవన్నీ ఎందుకు తీసుకుని వచ్చారంటే మా హస్బెండ్ ఇప్పుడు డ్యూటీకి అయితే వెళ్ళారు కదండి. సో ఆయన చేసి కంపెనీలో పైన ఇవి అక్కడే ప్రిపేర్ చేస్తున్నారంట, అక్కడ నుంచి అన్ని దుక్కులకి సప్లై చేస్తారంట. సో మెయిన్ ప్రిపేర్ చేసి కాడ అదే కదా అని చెప్పేసి ఇంకా అక్కడైతే తీసుకున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉన్నది. చుట్రా ఇంకా మా హస్బెండ్ వచ్చారని చెప్పాను కదండి. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇంకా పైకి అయితే వచ్చారనమాట గాలిపటాలు ఎగరేయడానికి. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ అయితే చాలా బాగా ఎగిరిందండి గాలిపటాలు అయితేనే, అంత పైకి అయితే వెళ్ళింది అనమాట. లాస్ట్ టూ ఇయర్స్ అంటే 2 years నుంచి వేస్తున్నాం కదండి, 2 years నుంచి ఇక్కడే కదా ఉన్నాము. అప్పుడైతే అంత బాగా ఎగరలేదు కానీ ఇయర్ మాత్రం చాలా బాగా ఎగిరింది అనమాట, చాలా పైకే వెళ్ళింది. పైకి విన్నే దగ్గర కనిపించట్లే.
ఇది కూడా పడి విరాజ్ ఒకసారి ఆగు విరాజా కంగారు పోతుంది పోతుంది ఇంకొక ఇంకొక జాగ్రత్త ఇప్పుడు రెండోసారి చేయాలి వెనక్కి లాగకూడదు అంతే ఎలాగెలాను ఇలా అక్కడే వెళ్తుంది ఓకే. ఇక్కడ వీళ్ళకి రోజు పండగ లేదని చెప్పాను కదండి. వీళ్ళకి ఏంటంటే సంక్రాంతి కనుమ రోజునంటే బాగా ఎగరేస్తారనమాట. ఈ రోజు అంతమంది ఏం లేరు కానీ అక్కడక్కడ అలా ఉన్నారంతే. సో ఇంకా తర్వాత అయితే ఇంకా పిల్లలిద్దరు ఎగరేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ నాకు కూడా ఇచ్చారనమాట. నువ్వు కూడా దాన్ని హ్యాండిల్ చేయని చెప్పేసి నాకైతే ఇచ్చారు. ఒకసారి గాలిపటం పైకి ఎగిరిందంటే ఇంక దాన్ని హ్యాండిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. పక్క నుంచి ఏమన్నా వచ్చినాయంటే వాళ్ళు కట్ చేయడమో లేకపోతే మనము వాళ్ళది కట్ చేయడమో చెయ్యాలి. ఇంకా అదే గేమ్ అనమాట. ఇంకా అలాగా అది పడిపోకుండా దాన్ని అలా హ్యాండిల్ చేస్తూ ఉన్నాను. సో మా భోగి పండుగ అయితే ఇలా అయితే జరిగిందండి. మార్నింగ్ నుంచి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత గాలిపటాలు అయితే ఎగరేస్తున్నాం అనమాట. ఇది రోజు వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్ బాయ్. ముందుగా అందరికి హ్యాపీ భోగి. ముందుగా అందరికి హ్యాపీ భోగి.